ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, పిఎల్ఏ ఆర్పిఎల్ఏ అడ్వాన్స్ ప్రీమియంకి రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఇది ఎప్పుడు వచ్చిందంటే ఏప్రిల్ 15th ఫ్రెండ్స్. అంటే ఇంతకుముందు మనం అడ్వాన్స్గా ఎంతైనా కట్టుకునే అవకాశం ఉండింది, కానీ ఇప్పుడు దాన్ని రెస్ట్రిక్షన్ చేశారు. అంటే కేవలం ఒక 12 నెలలు అంటే 1 year వరకు మాత్రమే అట్ ద టైం, అంటే పర్టికులర్ టైం, అంటే ఒకేసారి అయితే అడ్వాన్స్గా 12 నెలల వరకు మాత్రమే మనం పే చేసుకోగలము. దట్టు ఏవైనా మనం కట్టాల్సిన డ్యూ ఉంటే దాంతోపాటు కూడా ఇప్పుడు 1 సంవత్సరం నుంచి కట్టలేదు, ఒక 6 months నుంచి కట్టలేదు, ఆ 6 months ప్లస్ అడ్వాన్స్గా 1 year. సో ఎప్పుడైనా కూడా అడ్వాన్స్గా 1 year మాత్రమే మనం పే చేసే అవకాశం ఉంది. ఇక్కడ కింద కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు, అవి మనం చూస్తే మనకు కొంచెం అర్థమవుతుంది. ఫస్ట్ చూడు ఫ్రెండ్స్, ఎక్స్ అనే పర్సన్ మనకి December 5th 2023 ప్రీమియం పే చేశాడు. పర్టికులర్స్ పాలసీ ఇష్యూ చేసింది January 1st 2023. ఇది మంత్లీ ప్రీమియం అప్ టు November 13th వరకు కట్టారనమాట. ఇప్పుడు నవంబర్ వరకు కట్టారు కాబట్టి డిసెంబర్ ప్లస్ అడ్వాన్స్గా ఇంకొక 24 months, అంటే డిసెంబరు అడ్వాన్స్గా ఇంకో 23 అప్ టు December 23 వరకు కట్టుకోవచ్చు. December 23 ప్లస్ ఇంకా అడ్వాన్స్గా 12 నెలలు, అంటే December 24 వరకు కట్టుకోవచ్చు. అది ఫ్రెండ్స్. సో ఇలా ఎగ్జాంపుల్గా ఇచ్చారు. వీటన్నిటి అర్థం ఏంటంటే, మనం ఎన్ని నెలలు కట్టకపోయినా ఆ డ్యూ ఉన్న అమౌంట్ ప్లస్ అడ్వాన్స్గా 12 నెలలు ఒకే డేట్ ఒకే టైంలో, అలాగే నెక్స్ట్ డే మళ్ళీ 12 నెలలు కట్టుకోవాలనుకుంటే మళ్ళీ కట్టుకోవచ్చు. అంతేగాని అట్ ద టైం, అంటే సేమ్ టైంలో మనం 12 నెలల కంటే ఎక్కువ కట్టుకోలేమని, ఎక్కువ ప్రీమియం పే చేయలేమని చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాగే అందరికి తెలిసినట్టుగా ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 4 పాలసీలు తప్పకుండా చేయాలి. ప్రీమియంతో పని లేదు ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా చేసి మీరు ఇన్సెంటివ్స్ని ఇప్పుడు ఆటోమేటిక్గా క్రెడిట్ చేస్తున్నారు SBI అకౌంట్లోకి. సో అది మన అందరూ ఆనందించదగ్గ విషయమే. అంతకుముందు అయితే బిల్స్ రాసి మళ్ళీ సూపరింటెండెంట్ అప్రూవ్ చేసి IPO అప్రూవ్ చేసి చాలా ప్రాసెస్ ఉండేది, కానీ ఇప్పుడు మనకు అలా లేదు ఫ్రెండ్స్. ఇది మంచి అవకాశము. మనం ఎంత బిజినెస్ చేసుకుంటే అంత ఇన్సెంటివ్స్ మనకు వస్తాయి, శాలరీతో సంబంధం లేకుండా. సో ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకుంటారని నేను అనుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్.